రే ఇంద్ర, నీ వల్ల మనకెప్పటినుంచో గొడవల్లో ఉన్న ఆస్తి కలిసొచ్చిందిరా. అందుకోసమే నీకు ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. నిజానికి గిఫ్ట్ నీకు బారసాల రోజే ఇవ్వాల్సింది, ఈరోజు ఇస్తున్నాను. బాబుకి గొలుసు చాలా బాగుందండి. ఎంతైనా వాడు నా మునిమనోడు కదా, వాడి వల్ల ఆ గొలుసుకే అందం వచ్చింది. హే భలే భలే, బాబుకి గొలుసు సూపర్ గా ఉంది. రేయ్ ఆప్రా, ఇప్పుడు ఎందుకురా చప్పట్లు కొడుతున్నావు? ఆ గొలుసు ఏమైనా నీ మెడలో వేశారా? మన కొడుకు మెళ్ళో ఎందుకు వేస్తారా వంతిక? వాడంటే ఇంటి వారసుడు కదా. ఈ ఇంటి వారసుడు కాకపోతే మాత్రం వీడు కూడా వాళ్ళకు మనవడే కదా. ఇంతవరకు వీడికి ఇలాంటి గొలుసు ఇచ్చారా? కనీసం ఇంత చిన్న రింగ్ అయినా తీసుకొచ్చారా? ప్రతిదానికి మీరలా పేచి పెట్టకండి, చిరాకేస్తుంది. అవునవును, మా విషయంలో ప్రతిదీ మీకు చిరాకే. కానీ మీ మనవడి విషయంలో ఏం చేసినా మీరు సహిస్తారు, భరిస్తారు. మీకేం తక్కువ చేశామే? బుజ్జిగాడి స్కూల్ ఫీజులన్నీ మేమే కడుతున్నాం కదా. మీ ప్రతి అవసరానికి మేం డబ్బులు ఇస్తున్నాం కదా. అల్లుడు గారు వ్యాపారం చేస్తాను అంటే దానికి మేమే కదమ్మా డబ్బులిచ్చాం. చిన్నపిల్లడికిచ్చే గొలుసులు చూసి ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటావు? అంటే అన్నానంటావు గాని, నేను సీమంతం రోజు అహల్య కోసం తెచ్చిన బంగారు గాజులు నువ్వే తీసుకున్నావు కదా. అహల్య గాని నేను గాని ఆ గాజుల గురించి మళ్ళీ అడిగామా? ఏంట్రా గాజులు తీసుకున్నాను అని అడుగుతున్నావు? అసలు ఈ ఆస్తి మొత్తం మాకే ఇస్తామని అన్నారు. ఇప్పటిదాకా ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడక వంతిక, ఇది సందర్భం కాదు. మరి ఎప్పుడు ఇస్తారు మావయ్య? సీమంతం రోజు ఆస్తి గురించి అడిగితే అప్పుడు సందర్భం కాదు అని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు కూడా సందర్భం కాదు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆస్తి తీసుకుని మీరేం చేస్తారు? ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఊరికి అనవసరంగా గొడవ చేయకండి. చిన్న ఇంద్ర రావడం మూలంగా మనకు ఆస్తి కలిసొచ్చిందని మాకు సంతోషంగా ఉందమ్మా. అందుకే ఈ గొలుసు తీసుకొచ్చాను. అలా అని వీళ్ళని ఎక్కువ చేసి వీళ్ళని తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు. మీరు అలాంటివే మనసులో పెట్టుకోకండి. అవునే, మీకేం కావాలో అడగండి, అంతేగాని అనవసరంగా గొడవ పడకండి. మాకు ఈ చిన్న ఇంద్ర ఎంతో, బుజ్జి కూడా అంతే. ఇద్దరికీ ఏ లోటు రానివ్వము. అహల్య, బాబుని తీసుకో. అహల్య పద, బాబుని పడుకోబెడదు గాని. చూసారా అహల్య గారు, మన బాబుకి రోజు రోజుకి ఇంట్లో ఎంత పాపులారిటీ పెరిగిపోతుందో. వీడు రాగానే ఆస్తి కలిసి వచ్చిందని అమ్మా నాన్న ఎంతో సంతోషపడుతున్నారు. అవునండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాబు పట్ల అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒక్క మా అక్క బావ తప్ప. వాళ్ళ విషయంలో మీరు ఏం చేసినా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది.
అందులో వాళ్ళ తప్పు మాత్రం ఏముందండి? వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు కదా. బుజ్జికి మనం ఏం తక్కువ చేసామండి? మీరొచ్చిన దగ్గర నుంచి బుజ్జిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. అయినా వాళ్ళకి బుద్ధి లేకుండా పోయింది. సర్లేండి, ఇంకా ఆ విషయం వదిలేసేయండి. అహల్య గారు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటండి? ఈ చిన్నారి ఇందిర రావడం వల్లే ఆస్తి కలిసి వచ్చిందని నాన్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీరు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కూడా చాలా కలిసి వచ్చింది. మీకేం కలిసొచ్చిందండి? నా వల్ల మీకు కష్టాలు, అవమానాలు, మాటలు, నిందలు. నా కోసం మీరు ఎంతో త్యాగం చేశారు, ఎన్నో కోల్పోయారు కదా. అదంతా ఏం లేదండి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా. మీరు రావడం వల్ల నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా నా లైఫ్ గురించి నాకు తెలిసింది. లైఫ్లో నేనేం చెయ్యాలో నాకు తెలిసింది. అన్నిటికీ కారణం మీరే. అందుకే మీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇదిగో మీకోసం గాజులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ గాజులు ఎందుకు తెచ్చారండి? మీకు అసలు విషయం చెప్పలేదండి. అదేంటంటే నన్ను మా హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశారు. అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ మొత్తానికి మీరే హెడ్ అన్నమాట. అవును, నేనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈ విషయం ఫస్ట్ మీతోనే షేర్ చేస్తున్నాను, ఇంకెవ్వరికీ చెప్పలేదు. కంగ్రాచులేషన్స్ అండి. అలీ గారు, ఇదంతా మీ వల్లే జరిగిందండి. ఇందులో నేను చేసింది ఏముందండి? మీరు కష్టపడ్డారు, ప్రమోషన్ సాధించుకున్నారు. లేదండి, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంది అంటారు. అలాగే నా ప్రతి విజయం వెనక మీరు ఉన్నారు. మీ ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగాను. అందుకే ఫస్ట్ ఈ గుడ్ న్యూస్ని నేను మీకే చెప్తున్నాను. ఏమండి, నాకు రేపు చెన్నైలో మీటింగ్ కాన్ఫరెన్స్ ఉంది. ఆ మీటింగ్కి నేను వెళ్ళి కార్డియాలజీ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. ఆ కాన్ఫరెన్స్ సక్సెస్ అయిందనుకోండి, నాకు ఇంకా పెద్ద పొజిషన్ వస్తుంది. మీరు తప్పకుండా ఆ కాన్ఫరెన్స్లో సక్సెస్ అవుతారు. మీరు ఇంకా మంచి పొజిషన్కి వస్తారు. ఆ నమ్మకం నాకుంది. చాలా థ్యాంక్స్ అండి. ముందు ఈ గాజులు వేసుకోండి. ఎందుకండి మళ్ళీ గాజులు తీసుకొచ్చారు? సీమంత రోజు తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? సీమంతం రోజు తీసుకొచ్చిన గాజులు మా అక్క తీసేసుకుంది కదండి. మీరు ఈ గాజులు వేసుకుంటే చూడాలని నాకు ఉందండి. ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడద్దు.